మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మామ్, జరిగింది మ్యారేజ్ కాదు, డివోర్స్ ఇంత డెప్త్ గా డిస్కస్ చేయడానికి. జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది. దానికింత టైం వేస్ట్ చేయడం వేస్ట్. పంపించేయి. నిత్య, నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. జై కూల్. మనలాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో ఇలాంటి చిన్న ఇష్యూస్ వెరీ కామన్. ఎగ్జైట్ అవ్వకుండా లైట్ తీసుకో. ఇంత ఈజీగా ఎలా చెప్తున్నారు? సారీ జై, నాకు నా డాటర్ ఇంపార్టెంట్. తను వద్దంది, నేను ఓకే అన్నాను. సో లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఇదేంటి ముగ్గురు ఒకేసారి సైలెంట్ అయ్యారు? సునామీ వచ్చే ముందు సైలెన్స్ ఇలాగే ఉంటుందేమో. ఓకే ఆంటీ, సీ యూ. బాయ్ నిత్య. సునామీ సృష్టిస్తాడు అనుకుంటే సింపుల్ గా బాయ్ అనేసాడేంటి? ఏమైంది బాస్కి? సరే సార్, ఈరోజు నువ్వు ఒక పని చేయాలి. ఏంటి సార్ అది? రేపు మార్నింగ్ నిత్య నిద్ర లేచి బెడ్ కాఫీ తాగే టైం నుంచి నైట్ బెడ్షీట్ కప్పుకొని నిద్రపోయే వరకు తన షెడ్యూల్లోని ఎవ్రీ డీటెయిల్స్ రేపు మార్నింగ్ లోపు నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. లెట్స్ గో. సార్, మామ్, ఏంటి ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదే మమ్మీ, బట్ ఎనీవేస్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. నిన్నటిదాకా సందడిగా ఉన్న ఇంటిని చిన్న రింగ్ వెనక్కొచ్చేలా చేసి సైలెంట్ చేసేసావు. ఏం ప్లాన్ చేసావో గాని హ్యాట్స్ ఆఫ్ మామ్. నేనేం చేయలేదే. ఏంటి, నీ హ్యాండ్ లేకుండానే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా? అవును. ఇంకా నువ్వేదో చేసావనుకున్నాను. పోనీలే, ఎవరు చేసినా మనకు మంచే జరిగింది కదా. ఇక బావ నావాడే. అదంత ఈజీ కాదే. ఏ, ఎందుకు కాదు? వాళ్లే రిజెక్ట్ చేస్తే ఎవరేం చేస్తారు? మన ఇంట్లో మిగతా ఎవరి గురించి నాకు భయం లేదే, ఒక్క బామ్మ గురించి తప్ప. మామయ్య బావ ఏం చేయలేంది ముసల్ది, అదేం చేస్తుంది? అదే ప్రమాదం. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత బామ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడి గదిలో తలుపులేసుకుని కూర్చుంటోంది. అది మన మంచికేగా. ఏదైనా మాట్లాడితే ప్రమాదం గాని మౌనంగా ఉంటే మనకే నష్టం. కాదే, ఆవిడ మౌనం వెనుక ఏదో రహస్యం ఉందనిపిస్తోంది. నిశ్చితార్థం జరిగిన దేవీపురంలో కూడా తను సంతోషంగా లేదు. ఏదో భారాన్ని మోస్తున్నట్టు అలజడిగా కనిపించింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత కూడా తన మొహంలో అదే ఆందోళన. ఇదంతా చూస్తుంటే మనకి తెలియంది ఏదో ఉంది. అది ఆవిడ చెప్పట్లేదు. నీదంతా అనవసరమైన భయం మమ్మీ. అది పక్కన పెట్టి పరోక్షంగా జరిగిన మన మంచిని ప్రత్యక్షంగా నువ్వు ముందుకు తీసుకెళ్ళు. బావకు నేనే కరెక్ట్ అని
అందర్నీ కన్విన్స్ చేయి. ఎలాగైనా బావకు నాకు పెళ్లి జరిగేలా చూడు. అప్పుడు ఈ ఇంటిపై ఆధిపత్యం నీకు, బావ నాకు. ఓకేనా? అది నా కల కూడానే. ఈ ఇంటిని ఇంత ఆస్తిని వదులుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? మీ అమ్మని. థ్యాంక్ యూ మామ్. నువ్విలానే ఉండు. ఈ ఇంటికి కోడలుగా నేను తప్ప ఇంకా ఏ ఆడపిల్ల వస్తుందో నేను చూస్తాను. ఇంట్లో కూర్చుంటే మనకు అన్నం ఎవరు పెడతారు? మీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? అందుకే నేను బయటికి వెళ్ళి సంపాదించాలి. నీకేం కాదమ్మా, నువ్వు నిండు నూరేళ్ళు బ్రతుకుతావు, నేను బ్రతికించుకుంటాను. నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు? ఇవి నా ఆఖరి రోజులే, చివరి రోజులు. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరే. నేనున్నన్ని రోజులు పర్వాలేదే, కానీ నేను పోయిన రోజు నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరే. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మంగ చూడలేదు.
భగవంతుడా, నా ప్రాణం పోయేలోపు ఎలాగైనా నీకు దారి చూపించే వెళ్తాను మంగా. నిన్ను ఒంటరిని చేసి మాత్రం వెళ్ళను. మృత్యుతో పోరాడైనా సరే నీకు మేలు చేసి వెళ్తాను. నా కడ ఊపిరి వరకు పోరాడతాను మంగ. ఏం చేసైనా సరే నీకు ఆపరేషన్ చేయిస్తాను. ఆ యముడితో పోరాడైనా నిన్ను బ్రతికించుకుంటాను. అంతే తప్ప నువ్వు లేని లోకంలో నేను అన్నదలా బ్రతకలేనమ్మా. నిన్ను కాపాడుకొనే తీరుతాను. పొట్ట పగిలేలా తిని కొవ్వు పెంచుకోవడం ఎందుకు? అది కరిగించుకోవడానికి ప్రొద్దుటే ఇలా ప్రయాసపడటం ఎందుకు? హ, ఏంటో ఈ పిచ్చి జనాలు. తిండి లేక కొందరు, తిన్నది అరక్క కొందరు. హ, అందుకే నేను నా మీనాక్షి పొదుపుగా తిని పద్ధతిగా ఉంటాం. బాస్ ఏంటి ఇంకా రాలేదు? అయినా ఎప్పుడు కేబీఆర్ పార్క్ లో జాగింగ్ చేసే బాసు ఈరోజు ఈ పార్క్ రమ్మన్నారేంటి? ఏంటో ఈ బాసులు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు. మా బాస్ అయితే మరీను. వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చారీ. మీరు వస్తారని మార్నింగ్ 6:30కే పార్క్ లో ఉన్నాను సార్. అంటే 6:30కే వచ్చి పార్క్ గేట్ ఓపెన్ చేసి వాకర్స్ కి వెల్కమ్ చెప్పడానికి నేనేమన్నా పార్క్ వాచ్మెన్నా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. నేను ఆ టైంకి వచ్చాను అని చెప్తున్నాను. అంటే నీ సిన్సియారిటీ గురించి చెప్తున్నావా? ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? నిత్య మేడం షెడ్యూల్ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని అది చెప్పు. సార్, మేడం మార్నింగ్ 8 o'clock నిద్ర లేచి బెడ్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతారు సార్. 9 o'clock పెద్ద మేడం గారితో కలిసి కబుర్లు చెప్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు సార్. 9:30కి పెద్ద మేడం ఆఫీస్కి వెళ్ళగానే నిత్య మేడం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు సార్. 10 to 12:30 వరకు కాఫీ షాప్లో ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తారు సార్. 1 o'clock 5-star హోటల్కి వెళ్ళి 3 వరకు లంచ్ చేస్తారు సార్. 3:30కి బాస్కెట్బాల్ కోర్టుకు వెళ్ళి 4:30 వరకు ఆడతారు సార్. 5 o'clock ఇంటికి వచ్చి 6 o'clock వరకు సిమ్ చేస్తారు సార్. 8 వరకు టీవీ చూస్తారు సార్. 8:30కి పెద్ద మేడంతో కలిసి డిన్నర్ చేస్తారు సార్. షార్ప్ 9కి నిద్రపోతారు సార్. పని పాట లేని వాళ్ళకు కూడా ఇంత బిజీ షెడ్యూల్ ఏంటి? అంటే అందరూ మీలా కష్టపడలేరు కదా సార్. నిజం చెప్పు. మీకు కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. తక్కువ టైంలోనే నిత్య గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావు. గుడ్. మీరు ఆర్డర్ వేసాక బాధరైనా తప్పదు కదా సార్. అంత బాగుంది కానీ చిన్న మిస్టేక్ చేసావు. మిస్టేకా? ఏంటి సార్ అది?
మార్నింగ్ 6 to 8 నిత్య ఏం చేస్తుందో మిస్ చేసావు. అప్పుడు మేడం స్లీపింగ్లో ఉంటారు సార్. నో, రాంగ్. రైట్ సార్. మేడం గారు ఇప్పుడు మంచి నిద్రలో ఉంటారు. జాగింగ్లో ఉంటుంది. ఇంపాసిబుల్ సార్. ఉంటుందని చెప్తున్నా కదా. ఉండరు సార్. ఉంటే ఉండరని చెప్తూ ఎలా సార్? మేడం ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేసి సీక్రెట్ ఏజెంట్స్ తో ఫాలో చేయించి గ్యాదర్ చేసిన నా ఇన్ఫర్మేషన్ కూడా అందని విషయం మీకెలా? చెప్పండి సార్. కనీసం 1 minute కూడా ముందు నిద్రలేవని మేడం 2 hours ముందే నిద్రలేచి జాగింగ్కి వస్తారని, అది ఈ పార్కే వస్తారని ఎలా చెప్పగలిగారు సార్? సింపుల్ చారి. నిన్న నైట్ నిత్య నాకు ఫోన్ చేసి ఈరోజు మార్నింగ్ ఈ టైంకి ఈ పార్క్లో జాగింగ్ చేస్తూ మాట్లాడదామని చెప్పింది. ఆహా, మీరు నాతో జోక్ చేస్తున్నారు సార్. నిజం చెప్పండి సార్. చారి, ప్రతి కామన్ మ్యాన్కి ఒక గెస్సింగ్ పవర్ అనేది ఉంటుంది. నాలాంటి బిజినెస్ మ్యాన్కి నీ భాషలో చెప్పాలంటే డబ్బు పిచ్చి పట్టిన తెలివైనోడికి ఆ పవర్ ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. నిన్న నాతో గొడవ పడ్డాక నిత్య పొజిషన్ ఎలా ఉంటుందా అని గెస్ చేశా. నచ్చిన కాస్ట్యూమ్ని, కాస్ట్లీ జ్యువెలరీని, నాలాంటి రేర్ ఇంటెలిజెంట్ని వదులుకోవడానికి న్యాచురల్గా ఏ అమ్మాయిలు ఇష్టపడరు. సో నన్ను రిజెక్ట్ చేయడం రైటా రాంగా అని నిత్య నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచించుంటుంది. కరెక్ట్ ఆన్సర్ దొరక్క మైండ్ డిస్టర్బ్ అయి ఉంటుంది. అలాంటి పొజిషన్లో 4 గోళ్ల మధ్య ఉండలేక స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్కో జాగింగ్కో పార్క్ వస్తుంది. తన ఇంటికి దగ్గర డిస్టెన్స్లో ఉన్న పార్క్ ఇదే కాబట్టి ఇక్కడికే వస్తుంది. సో అలా వచ్చింది. ఏం అనాలిసిస్ సార్. గ్రేట్ సార్ మీరు. ఇప్పుడు నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. ఎందుకు సార్? నిన్న మాట్లాడారు కదా, పైగా నో కూడా చెప్పారు. చారి, అది నిన్న. ఈ రోజుకి నిన్నటికి చాలా తేడా ఉంటుంది. చూడు చారి, టైంని బట్టి మూడు, ప్లేస్ని బట్టి మాట మారుతుంది. జస్ట్ స్టే హియర్ అండ్ వాచ్ ఇట్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నువ్వా? యా, ఇట్స్ మీ. ఏంటి, నన్ను ఫాలో చేస్తున్నావా? కాదు, జాగింగ్ చేస్తున్నా. డోంట్ బి స్మార్ట్ జే. నిన్ననే కదా నీ రింగ్ విసిరి పారేసి నిన్ను రిజెక్ట్ చేశాను. మళ్ళీ ఈరోజు వచ్చి ఎందుకు మాటలు కలుపుకుంటున్నావు? ఎందుకు కలుపుకోకూడదు? నువ్వు నాకేమైనా పరాయిదానివా? నాకు పరిచయం ఉన్న దానివి, నాతో ఎంగేజ్మెంట్ అయిన దానివి, నన్ను పెళ్లి చేసుకోబోయేదానివి, నాతో లైఫ్ లాంగ్ జర్నీ చేసేదానివి. హలో హలో హలో, స్టాప్. జర్నీకి బ్రేకులు వే. నిన్ననే మన మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ మ్యారేజ్ ఏంటి? మన మ్యారేజ్. అదే అడుగుతున్నాను. నీకు నాకు పెళ్లి ఎలా జరుగుతుంది అని. ఎంగేజ్మెంట్ అయింది కదా, అలాగే మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కానీ పెళ్లి జరుగుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడున్నది నిత్య శ్రీనివాస్. ఎవరు కాదన్నారు? ఇక్కడున్నది కూడా సూర్యదేవర జై సూర్య. సో వాట్? ఏ నోటితో అయితే నన్ను నో అన్నావో అదే నోటితో ఎస్ అనేలా చేస్తాను. వాట్? ఏ నోటితో నన్ను రిజెక్ట్ చేసావో ఆ నోటితోనే యాక్సెప్ట్ చేస్తాను. నో వే. నువ్వు నన్ను ప్రేమించేలా చేస్తాను. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటాను చెప్పేలా చేస్తాను. మీ మామతో నువ్వు గొడవ పడైనా సరే నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తాను. జే, నిన్న నేను నిన్ను రిజెక్ట్ చేసిన దెబ్బకి నైట్ మందేమన్నా కొట్టావా? ఆ హ్యాంగ్ జస్ట్ 24 hours. నీకోసం సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు వెయిట్ చేయలేను నిత్య. నేను ఇంప్రెస్ చేయడానికి 24 గంటలు, 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు చాలు. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు జే. నాకంతకంటే ఎక్కువ టైం పట్టదని చెప్తున్నా. 1 డేలో ఏం చేయగలవు? ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు అని సినీ కవులు, రచయితలు అందరూ చెప్తూ ఉంటారు.
నేనంత వీక్ హార్టెడ్ కాదు జయ్. ఎందుకు నవ్వుతున్నావు? ప్రేమలో పండని చెప్పడానికి ప్రతి అమ్మాయి చెప్పే మాట నేను చాలా బలవంతురాల్ని ధైర్యవంతురాల్ని అని. లిజన్, ఆ అమ్మాయిలకి తెలియని విషయం ఏంటంటే ప్రేమలో పడ్డానికి కావాల్సింది గుండె బలం మొండి ధైర్యం అని. బుల్షిట్.